హాయ్ హలో ప్రైజ్ లార్డ్. మీరందరూ బాగున్నారండి? ఈ హౌస్ ఆఫ్ ప్రేయర్ పరిచర్యను మీ అమూల్యమైన హస్తముతో లైక్ చేస్తూ అనేకులకు షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మంచిదండి, దేవుని వాక్యం చూద్దాం. ఈరోజు దేవుని వాక్యం ఆలోచన చేయగలిగితే చాలా సందర్భాల్లో దేవుని యొక్క మందిరము మన జీవితంలో ఎంత ప్రాముఖ్యమో అన్న దాని గురించి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. అదేవిధంగా అసలు మందిరంలోకి వెళ్తే మనకుండే సంతోషం ఏంటి, మనకుండే ఆనందం ఏంటి, మన జీవితంలో మరి ఏమి మార్పులు జరుగుతున్నవి అన్నది కనుక మనం ఆలోచన చేయగలిగితే నిజంగా ఇక్కడ కీర్తనల గ్రంథము 122వ అధ్యాయంలో మొదటి వచనంలో ఒక మాట ఉంటుంది. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ప్రైజ్ లార్డ్. నిజమే కదండి, ఇటువంటి పరిస్థితులు ఎంతమంది జీవితంలో ఆనందకరంగా సంతోషకరంగా ఉండగలుగుతున్నాయి అని ఆలోచన చేయగలిగితే అసలు ఆదివారము దేవుని సన్నిధి ఎంతమంది జీవితాలకి అవసరమై ఉన్నది అన్నది ఆలోచన చేయగలిగితే చాలామంది దేవుణ్ణి నమ్ముకున్నాము, దేవుని సహవాసంలో ఉన్నాము అని చెప్పుకుంటూనే ఒక పక్క లోకం వైపు అడుగు, మందిరంలో ఒక అడుగు, దేవుని వైపు ఒక అడుగు, ఆ లోకం వైపు ఒక అడుగు వేస్తూ వారి జీవితాన్ని అలాగా కొనసాగిస్తూ ఉన్నారు. ఆలోచన చేయగలిగితే ఇక్కడ రాజైన దావీదు గారు అంటున్న మాట మనం ఆలోచన చేయగలిగితే జనులు అన్నారంట దేవుని మందిరానికి వెళ్దామని. ఆ మాట చెప్పిన వెంటనే ఆ రాజుగారికి సంతోషం కలిగిందంట. మన కుటుంబాల్లో ఎంతమంది జీవితాల్లో ఎటువంటి అనుభవాలు ఉన్నాయో ఒకసారి ఆలోచన చేసుకోండి. కుటుంబ సమేతముగా దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతున్నామా, కుటుంబ సమేతంగా దేవుణ్ణి ఆరాధన చేయగలుగుతున్నామా అని ఆలోచన చేయగలిగితే తల్లి మందిరానికి వెళ్తే తండ్రి లోకంలో తిరుగుతాడు, తండ్రి మందిరానికి వెళ్తే పిల్లల లోకంలో తిరుగుతారు, పిల్లల మందిరానికి వెళ్తే తల్లిదండ్రులు లోకంలో తిరుగుతారు. అటువంటి సందర్భాలు మన జీవితంలో ఎన్నో కనబడుతూ ఉంటాయి. ఇది తప్పు అని నేను చెప్పట్లేదు, కానీ ఒక గ్రహింపు అన్నది మన జీవితంలో ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకనంటే తెలియలేని పరిస్థితిలో ఒక విధమైన జీవితం జీవించాము, తెలుసుకున్న తర్వాత కూడా దేవుని మందిరము మన జీవితానికి ఒక గొప్ప విలువ తెస్తుందని ఆలోచన చేద్దాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్.